ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం మదనపల్లె జిల్లా మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్ వద్ద అయితే ఉన్నాం. అంటే బియ్యం తెచ్చినటువంటి ఒక తంట, అంటే బియ్యం నువ్వు ఎందుకు ఎక్కువ తింటున్నావు, బియ్యం తినడం వల్ల ఈ యొక్క తంట వచ్చిందా, లేదా పాత కక్షలు ఏవైనా ఉన్నాయా, భార్యాభర్తల నడుమ అన్యోన్నత కరువు అయితే ఎలాంటి గొడవలు వస్తాయి. సాధారణంగా మనం చూసినట్టయితే ఈ యొక్క సొసైటీలో ఎటు చూసినా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు హత్యల వరకు దారితీస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. భర్తను హత్య చేసి కుక్కర్లో ఉడికించినటువంటి ఘటన ఒకటైతే, భర్తను చంపి సిమెంట్ కాంక్రీట్లో ఒక డ్రమ్ములో పొక్కినటువంటి ఘటన ఇంకొకటి. అంటే అన్యోన్యంగా ఉండాల్సినటువంటి భార్యాభర్తలు పెళ్ళయి దాదాపుగా ఒక 10 నుంచి 20 సంవత్సరాలు కాపురం చేసి పెళ్ళాం తనకున్నటువంటి బిడ్డలే తన ఆస్తిగా భావించేటువంటి భర్తలు ఎందుకు బలవుతున్నారు? సరిగ్గా ఇలాంటి ఘట్టమే ఒకటి మదనపల్లె జిల్లాలో చోటు చేసుకుంది. వలసపల్లి ప్రాంతానికి చెందినటువంటి ఒక భర్తని తన భార్య అత్యంత కిరాతకంగా మచ్చు కొడవలితో నరికినటువంటి ఘటన మొత్తం మదనపల్లె జిల్లా వ్యాప్తంగా కూడా అందరినీ కలవరపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. భర్త ఎప్పుడు కూడా మద్యానికి బానిసయ్యి ప్రతిరోజు మద్యం తాగుతూ ఇంటికి రావడం వల్ల, గొడవలు చేయడం వల్ల భార్య తన సహనాన్ని కోల్పోయి ఒక వేట కొడవలితో, అంటే మచ్చు కొడవలితో తన భర్త గొంతు పైన నరికినటువంటి ఘటన చాలా అంటే చాలా ఆందోళనకరంగా మారినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాకపోతే ఇలాంటి ఘటనలు జరగాల్సినటువంటివి కాదు. ఎలాంటి కౌన్సిలింగ్ అవసరం అంటే మారుతున్నటువంటి యొక్క నాగరికతలో ఎలాంటి మార్పులు అవసరం, భార్యాభర్తల నడుమ ఉన్నటువంటి సంబంధానికి గల అత్యంత అర్థమైనటువంటి నేపథ్యాన్ని ఎవరు సృష్టిస్తారు, దీనికి కారకులు ఎవరు అనేటువంటి అంశాలన్నిటి కూడా మనకు క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా ఉంది. చెప్పండి, మీ పేరు? చెప్పండి సార్. మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి. ఏ ఊరు మీది? నాయనవరపల్లి. ఏం జరిగిందా? నేను రాత్రి ముందు తాగినాను. పొద్దున్న బూకు కడుక్కుంటే బియ్యం నోట్లో తింటా అంటే బియ్యం తింటాను. మా భార్య ఇప్పుడు గొడవ చేసిన, అన్నం చేయకుండా బియ్యం తింటుంటాను అని వాళ్ళంతలోకి కాకరకాయలు కూర్చుంటానంది. కాకరకాయ అంటే మా అన్నకు నేను ఫోన్ చేసినప్పుడు పాప కూలీలు ఎత్తుకుందా అని కాసేపు మంచి మీద కూర్చొని అన్నా. ముచ్చుకొడేసింది. దేంతో కొట్టిందన్నా? మచ్చి కొడుగులతో. కొడుగులతో కొట్టిందా? కొడుగులతో. అప్పుడు ఏం చేశారు మీరు? నేను పోలీస్ ఫోన్ చేసిన. అంటే రక్తం కారుతున్నా కూడా పోలీస్కి ఫోన్ చేశారు మీరు? వచ్చినారు, ఇమీడియట్గానే వచ్చినారు. ఓకే, 108కి ఫోన్ చేశారా వెంటనే? వాళ్ళు పోలీసు వారే ఫోన్ చేసినారు. ఫోన్ చేసి నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు. 150 మీటర్ వరకు 2 వీలర్ తీసుకొచ్చినారు. ఓకే, ఇప్పుడు మీతో పాటు ఎవరైనా ఉన్నారా ఈ హాస్పిటల్లో? ఎవరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నారా మీకు? తల్లి ఉంది, నాయన లేడు. నాయన లేడు. సో ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? అంటే ఆరోగ్యం లేలా అజయలేదా? ఓకే, తిరుపతి పోమంటున్నారు. ఓకే, మా అమ్మ వాళ్ళు వస్తారు అనుకుంటే ఎవరు రాలే. దేంతో కొట్టారు మిమ్మల్ని? కొడవలితో కొట్టారు. సో ఎక్కడెక్కడ కొట్టారు? ఏడొక్కుతానే మెడ మీద ఒకటే. ఇంతకు ముందు 3 ఏళ్ళ కింద రాకుబడితో కొట్టేసింది. మీకు ఎంతమంది పిల్లలన్నా? ఒక కొడుకు, ఒక కూతురు. ఏం చదువుతున్నారు వాళ్ళు? పాప 10th అయిపోయింది. ఆ పోడు వచ్చి 10th పోయినాడు. ఇప్పుడు పోతాడు 10th పోతాడు. వాళ్ళు వచ్చారు ఎక్కడికి? రాలే. ఎందుకు రాలేదు? స్కూల్కి వెళ్ళిపోయిన వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి విషయం తెలియదా? మీ భార్య కూడా రాలే? మా భార్య పోలీసు స్టేషన్కి పోయిందంట. స్టేషన్ తీసుకెళ్లారు. మీ అమ్మగారు వచ్చారు ఇక్కడికి? ఇంకా రాలే. ఇంకా స్టేషన్కి పోయినారో లేదో నాకు తెలియదు. పాప మా భార్య. వాళ్ళైతే ఇంకా మీ బంధువులు కూడా ఎవరు రాలే ఇక్కడికి? ఎవరు రాలే. ఎవరైనా వచ్చినా కూడా ఆ పాప గలాటకు వెళ్ళిపోతుంది. మా వాళ్ళు మొత్తం మీద గలాట పోతుంది. ఎప్పటి నుంచి మీకు గొడవలు ఉన్నాయి? 2016 నుంచి ఉన్నాయి. 2016 నుంచి? 2016లో పాప తప్పు చేసింది. అప్పుడున్నాక నేను ముందు అలవాటుకి బానిస అయిపోయినా. ఓకే, అనుమానం ఏం లేదు, అంటే తప్పు చేసింది కాబట్టి మీరు మద్యానికి బానిస అయ్యారు. ఓకే, మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు? ఏం పని చేస్తుంటారు? చేద్దునే. ఎంత ఉంది? ఎన్ని ఎకరాల పొలం ఉంది? మాకు 2.5 ఎకరాలు ఉంది. 2.5 ఎకరా పొలం ఉంది. ఓకే, సో తరచూ ఇలాంటి గొడవలు మామూలుగా జరుగుతూ ఉంటాయి? జరుగుతూ ఉంటాయి. ఓకే,
అంటే 2016లో ఆమె తప్పు చేయడం మీరు చూసారా? నేను చూసిండి. మీరు చూడలే, మరెందుకు గొడవలు స్టార్ట్ అయ్యాయి? మా భార్య నాకు డౌట్ వచ్చి నేను అడిగిన, ఏంటి మేము ఎక్కడ పోతున్నాం, ఏం చేస్తున్నాం అని. మళ్ళీ 2 ఏళ్ళు కొట్టిన రోజు కొట్టేళ్ళకి మొత్తం చెప్పేసా. అంటే కొట్టడం వల్ల మొత్తం చెప్పింది. ఏం చెప్పింది? తప్ప చేసినాను అని. అంటే మీ ఊరికి సంబంధించిన వాళ్ళతోనేనా? అవును. ఓకే. సో ఏం కోరుకుంటున్నావు, నువ్వేం కోరుకుంటున్నావు సుమన్ టీవీ తరఫున? నేను ఇప్పుడు నాకు పోలీసు వారు మా భార్యకి శిక్ష పడేట్టుగా చేయండి సార్. నాకు అంటే చాలా తప్పు ఉంటే చెప్పు తీసుకున్న కొట్ట నేను తొలగిస్తాను. నాలో తప్పు లేదు, పొద్దున్న నాలో తప్పు లేదు, నేను అరిచినాను అంతే. ఓకే. మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించింది. ఓకే, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 4,000 పింఛన్ ఇస్తారు, చచ్చిపోతే చంపేసి నిన్నేంటి ఓకే మాట అంటుంది సార్. అంటే నేను చంపడానికి ప్రయత్నం చంపేయాలనుకునేది సార్ పొద్దున. ఓకే. అది జరిగింది. మాకు గొడవలు పెద్దగా ఇప్పుడే బాగా ఫ్రెండ్షిప్గా బాగుండాము. ఇప్పుడేమో మళ్ళీ రాత్రి అన్నం చేయకుండా ఉండి మళ్ళీ తెల్లారితోనే చేయొచ్చు కదా ఆడపిల్లలు. నాకు అన్నం ఆకలిస్తుంది. రాత్రి భోంచేస్తారు మీరు? రాత్రి నేను ఎగ్ రైస్ తీసుకొని వచ్చిన 2 ప్లేట్లు తీసుకొని వచ్చి ఎవరెవరు పెట్టారు? నేను, నా భార్య, నా కొడుకు, ముగ్గురు తిన్నాం. మీరు తిన్నారు? అంటే రాత్రి బాగానే ఉన్నారు. పొద్దున అన్నం చేయడానికి మీకు కోపం వచ్చింది? ఏం లే, కాకరకాయలకు వస్తున్నానండి. పొడుగులు ఎత్తుకొని ఫస్ట్ వచ్చింది బయటకి. నేను వచ్చినప్పుడు నేను నరుకుతుందేమో అని అనుకున్నాను. మళ్ళీ అట్ట పోయింది లోపలికి వంట రూమ్లోకి పోయి కాకరకాయలకు వస్తానండి. మా అన్నకి అప్పుడు ఫోన్ చేసిన నేను. నాకు డౌట్ వచ్చింది, అప్పుడు ఇంచింది కాళ్ళు. నాకు డౌట్ వచ్చి, అన్న ఇట్లా కుడులు ఎత్తుకొని మారుతుంది పాప అని అన్న. ఆయనకు వచ్చి కొట్టేసింది. అంటే ముందుగానే మీకు తెలుసు ఆమె మీకు మీ పైన దాడి చేస్తుందని చెప్పేసి? ఇంతకుముందు చేసింది కదా, కాళ్ళు చూడండి. ఓకే. ఓకే. ఇంతకుముందు జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా పొడివేలు తీసుకునేది కాబట్టి మీకు డౌట్ వచ్చింది, రైట్? ఓకే. ఇప్పుడు స్థానికులు కూడా ఏమంటున్నారంటే మీరు ఎక్కువగా మద్యం తీసుకోవడం వల్ల, అంటే మందు ఎక్కువగా తాగడం వల్ల మీ భార్య ఓపిక నశించి మీ పైన దాడి చేసిందని చెప్పేసి కూడా స్థానికులు మనతో చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతాం. దీనిపైన మీ సమాధానం? నేనైతే రోజుకు కోట తాగుతా, ఖాళీగా ఉంటే 2 కోటలు తాగుతా సాయంత్రం పొద్దున్నే. అంతే. నేను ఎక్కువ తాగని, ఎక్కడికి పోను, ఇంట్లోనే తెచ్చుకుంటే ఇంట్లో అక్కడ 9 దాకా ఇంట్లోకి వచ్చి 9 దాకా ఇంట్లో పడుకుని వస్తాను అంతే. మీ భార్యకి మీకు తరచూ గొడవలు జరిగేటివా? అంటే ప్రతిరోజు జరిగేటివా ఈ విధంగా? ఎందుకు తాగుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఏమన్నా అనేది? నాకు కాళ్ళు నొప్పికి నేను గమ్మున అప్పుడు కాళ్ళు ఉంచింది ఆమె. కాళ్ళు నొప్పికి నేను మామూలుగా తాక్కుంటా అన్నాను. ఏం పట్టించుకునే నేను పని చేయలేనాడ. మొన్న మడి నాటేటప్పుడు బాగా మానిపోయింది అది. మడి బుడదలో దిగాక మళ్ళీ సీమ్ పట్టేసి అప్పుడు నాకు మానలా నొప్పికి నేను తట్టుకోలేక ఆపరేషన్ చేసుకున్న డబ్బులు లేక ఇక్కడే తప్పుకుంటే తినుకుంటా అనుకున్నాను అంతే. ఇప్పుడు మీకు 2 పిల్లలు అంటున్నారు కదా, ఇప్పుడు మీ పిల్లలు మీకు సపోర్ట్గా ఉన్నారా, లేదంటే వాళ్ళకి విషయం తెలుసా? మీరు తరచూ గొడవ పడే తెలుసు? కొడుకు తెలుసు అంటే 10వ తరగతి చదువుతున్నాడు కాబట్టి మీ అబ్బాయికి తెలుసు విషయము. మీ అబ్బాయి ఏమన్నా నీకు సపోర్ట్ చేశారా, లేదంటే నీ కూతురు కూడా ఏమన్నా సపోర్ట్గా నీతో మాట్లాడిందా? నా కూతురుకు తెలియదు, మా అబ్బాయికి తెలుసు. ఇంతకు ముందు ఆపరేషన్ చేయించిన దానికి, అప్పుడు ఆపరేషన్ చేయించిన దానికి ఆ డబ్బులను తప్పెట్టు అని మళ్ళీ నేను ఆపరేషన్ చేపిస్తానని అన్నాడు పొద్దున. ఓకే. అంటే మీ పిల్లలు నీకు సపోర్ట్ లేరు? నీ భార్య కూడా నీకు సపోర్ట్ లేదు? కేవలం నువ్వు మద్యానికి బానిస అయినావు అనే ఉద్దేశంతో నీ భార్య నీ పైన అటాక్ చేసింది? అటాక్ చేసింది కరెక్టే కదా? అంటే నువ్వు ఎక్కువ తాగుతున్నావు? నేను ఎక్కువ తాగను, రోజుకు 2 కోట్లు తాగుతాను. రైట్. అదే నువ్వు తాగుతున్నావు కాబట్టి నీ పైన దాడి చేసింది, రైట్? ఓకే. అంటే ఇంతకుముందు అనుమానంతో 2016లో మీరు చేశారు కదా, దాన్ని ఏమన్నా మనసులో పెట్టుకోలేదు, నేను అన్ని వదిలేసినాను. మీరు అన్ని వదిలేశారు? మీ భార్య కూడా వదిలేసిందా? మీ భార్య కూడా వదిలేసింది. అంటే మీరు ఎక్కువ తాగుతుండడం వల్ల మీ పైన అటాక్ చేశారు, రైట్? ఓకే. ఆ అమ్మాయికి పెట్రోల్ తాగుతుంది, డీజిల్ తాగుతుంది. ఎవరు? మా భార్య. అప్పుడు తాగుతానంది. ఎందుకు తాగుతుంది? అది ఎందుకు తాగుతానో తెలీదు, దాని గొడవలు అవుతాను కొన్నాళ్ళు. పెట్రోల్ డీజిల్ తాగడం ఏంటి? అది ఎందుకు తాగుతానో తెలియదు. మళ్ళీ వాళ్ళ నాన్న అంతా చూపించినారు, అన్నీ చేసినారు, మళ్ళీ రెడీ అయిపోయింది. అంటే ఇప్పుడు రోజు 2 లేస్తే మగమూడు గడికే పని ఉండదు. బియ్యము ఇష్ట ప్రకారం తింటుంది, ఇంట్లో పనులే చేయదు. తెల్లవారితో 5:30 పాలు పిండేస్తుంది, 7 గంటల వరకు మళ్ళీ పనుకునేస్తుంది. అంటే మీరు బియ్యం తింటానని చెప్పేసి పడ్డారు? ఓకే. అంటే ఎప్పటి నుంచి తింటాను బియ్యం?
సంవత్సరంగా తింటాను. సంవత్సరం నుంచి తింటుంది. ఓకే, అంతకుముందు పెట్రోల్ డీజిల్ తాగేదే? అంతకుముందు ఉన్నారు, మళ్ళీ అప్పుడు వాళ్ళ నాన్న పోయి తిప్పారెడ్డి హాస్పిటల్ పిలుచుకొని పోయి రెడీ చేపించుకొని వచ్చినారు. రైట్, ఓకే, సరే. సో ప్రస్తుతానికి మనం మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ సిఐ గారు అంటే అధికారుల వర్షన్ కూడా మనం ఆయన మాటల్లో తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి యొక్క విచారణ ఏ విధంగా జరుగుతుంది, అంటే ఈ యొక్క పూర్వపలాలు వారు పరిశీలించారనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా కళా వెంకటరమణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం 6:30 గంటలకి మదనపల్లి మండలము నాయనవారిపల్లి విలేజ్, పొంగునూరు రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు వెళ్ళే దారిలో పక్కన వస్తుంది నాయనవారిపల్లి విలేజ్లో ఈ సుబ్రహ్మణ్యం రెడ్డి అనే వ్యక్తిని అతని భార్య శ్యామల వీళ్ళిద్దరు గొడవ పన్నారు. వీళ్ళకి మ్యారేజ్ 2008లో జరిగింది ఇద్దరికి. తర్వాత వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, 9th క్లాస్ ఒకరు, 10th క్లాస్ ఒకరు, భూదేవి తర్వాత లోకేష్ రెడ్డి అని 2 పిల్లలు. వాళ్ళు కేశవరెడ్డిలో స్కూల్లో ఒకరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఉదయం 6:30కు ఆ టైంలో మాకు డయల్ 100 కాల్ వచ్చింది. మా కానిస్టేబుల్ వెళ్ళారు అక్కడికి. వచ్చిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, ఈ సుబ్రహ్మణ్యం రెడ్డి అనే అతను తరచూ ఎక్కువ మద్యం సేవిస్తూ ఈ భార్యతో గొడవ పడుతుంటాడు. ఈ విషయంగా కూడా అప్పుడప్పుడు వీళ్ళకు గొడవలు జరుగుతూ ఉంటాయి. మా దగ్గర కూడా ఇంతకుముందు 2023లో కూడా ఈ సుబ్రహ్మణ్యం రెడ్డి పైన ఒక కేసు నమోదైంది. అంటే సారా అమ్ముతాడనే దానిపైన అతని పైన కేసు ఒకటి ఉంది. దానిపైన కూడా కేసు కట్టినాము. ఎప్పుడన్నా ఈ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు ఇతను ఆమెను మద్యం తాగేసి అనుమానిస్తుంటాడు, తిట్టడం ఇలాంటివి చేస్తుంటాడు. ఈరోజు సడన్గా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగేసి ఆమె చేతిలో ఉన్న మచ్చుకత్తిని అతని పైన ఇసిరివేయడం జరిగింది. దాంతో అతనికి మెడ వైపున ఇంజురీ అయింది. దానిపైన మేము అతనికి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు నమోదు చేశాము. తర్వాత ఇన్వెస్టిగేషన్లో అతనికి అవుట్ ఆఫ్ డేంజరు బాగానే ఉంది అని అంటున్నారు డాక్టర్లు, రెఫర్ చేశారు. తర్వాత దీనిపైన కేసు నమోదు చేశాము. పూర్వాపరాలు విచారించి దానిపైన యాక్షన్ తీసుకుంటాము. సార్, యాక్చువల్గా ఇప్పుడైతే ఆ నిందితురాలని అదుపులోకి తీసుకున్నారా సార్? అదుపు మేము మార్నింగే మా కానిస్టేబుల్ వెళ్ళినప్పుడే అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఆమెను కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్లోనే ఉంచుకున్నాము. అలా నోటీస్ ఇచ్చి 2 పిల్లలు ఉన్నారు, ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటున్నారు, గేదెలు ఉన్నాయని కాబట్టి మళ్ళీ మేము మళ్ళీ రమ్మని చెప్పేసి పంపించాము. నోటీస్ ఇచ్చి పంపించాము. ఇతనైతే అవుట్ ఆఫ్ డేంజర్ ఉంది, దానిపైన మళ్ళీ చేస్తాం. అదుపులోకి తీసుకుని మళ్ళీ మేము నోటీస్ ఇచ్చి పంపించాము. చట్ట ప్రకారం చేస్తామండి. కేసు నమోదు చేశాము. చట్ట ప్రకారం ఎట్లుంటే అట్లా చేస్తాం. కేసు నమోదు చేసి అంతే. వాళ్ళ ఏది బాధితుడు ఇద్దరు సడన్గా భార్యాభర్తల మధ్య సడన్ గొడవ జరిగింది. సడన్ ప్రొవొకేషన్లో ఇతను ఏంటంటే మద్యానికి బాగా అడిక్ట్ అయిపోయినాడు. ఇంట్లో కేర్లెస్గా పిల్లల్ని పట్టించుకోకపోవడము, తర్వాత ఆమెను అనుమానించడము, ఆమెను తిట్టడము ఇలాంటివి చేయడం వలన ఆమె కోపంతో ఆమె చేతిలో ఉన్నది కాకరకాయలు కట్ చేసుకుంటానని కత్తి ఉంటే దాన్ని విసిరేసింది. దాంతో గొడవ జరిగింది. ఆమెను తిడుతుంటాడంట, అనుమానించడము, నువ్వు తిరుగుతుంటావు అని పట్టించుకొని అది గొడవ జరిగింది అంతే. ఆ గొడవతో సడన్ ప్రొవొకేషన్లో జరిగింది. సో చూసారు కదండి, అంటే ఇప్పుడు మనకు సిఐ గారు మనకు చెప్పడం దాన్ని బట్టి చూసుకున్నట్టయితే అంటే కేవలం ఇది ఆవేశం మీద జరిగినటువంటి చర్యగానే పోలీసు వర్గాలు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏది ఏమైనా కూడా అన్యోన్యత లోపం జరిగినటువంటి సందర్భాల్లోనే ఈ విధమైనటువంటి గొడవలు జరిగి ఆవేశానికి పోయి ఇలాంటి అంటే హత్యాయత్నం లాంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. మరిన్ని విషయాల కోసం, మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి సుమన్ టీవీ, అన్నమయ్య జిల్లా.